హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రసాద్ సిటీ కేర్. నేను మీ డాక్టర్ బివి నాగేంద్ర ప్రసాద్. చాలామంది అంటే ఈ యంగ్ కపుల్స్ ఎవరైతే చిన్నపిల్లలు ఉంటున్నారో ఎల్కేజీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ చదివే పిల్లల్ని స్కూల్లో చేర్చిన తర్వాత చాలామంది పేరెంట్స్లో మేము చూసేది స్కూల్స్ రెగ్యులర్గా టెన్షన్ పడుతూ ఉంటారు. యూకేజీ అయిపోయేసరికి మా పిల్లవాడికి అన్నీ వచ్చేస్తాయా రావా ఈ టెన్షన్ ఉంటుంది. అంటే ఇక్కడ మీరు క్లుప్తంగా అంటే బ్రీఫ్గా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాన్ని నేను ఈ వీడియో ద్వారా మీకు చాలా క్లియర్గా చెప్పబోతున్నాను. యూకేజీ అయిపోయే వరకు అంటే కిండర్ గార్డెన్ సిస్టంలో యూకేజీ అయ్యేసరికి మీ పిల్లవాళ్ళకి ఉండాల్సిన మెయిన్ పారామీటర్స్, మెయిన్ అంశాలు లేదా అవుట్కమ్స్ ఏంటనేది చిన్న వీడియోలో నేను చెప్పేస్తాను. నంబర్ 1, ఒక 5 పారామీటర్స్ని మీరు కనుక మీ పిల్లల్లో గమనించగలిగితే మీరు హ్యాపీగా యూకేజీ గ్రాడ్యుయేషన్కి వెళ్ళి గ్రాడ్యుయేషన్ తీసుకొని ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయిపోవచ్చు. ఆ 5 ఏంటంటే నెంబర్ 1 మీరు ఫస్ట్ చూసుకుంటే మీ పిల్లవాళ్ళలో కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనే విషయాన్ని మీరు గమనించగలగాలి. కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఈజ్ నథింగ్ బట్ చిన్న చిన్న విషయాల్ని గుర్తించగలగడం, వాటిని కంపేర్ చేయగలడం, అనలైజ్ చేయగలగడం, చిన్న చిన్న విషయాలని అంటే మన భావాన్ని ఖచ్చితంగా అంటే వస్తువులు ఐడెంటిఫై చేయడంలో కానీ దేంట్లో కానీ పిల్లలు వాళ్ళ ప్రతిభని కనపరచాలి. సెకండ్ వన్ వచ్చేసి లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే చిన్న చిన్న పదాలని పలకటం, అంటే కొంచెం చిన్న చిన్న అక్షరాలని రాయటం, ఇవన్నీ కూడా పిల్లలు చేయగలిగితే కనుక అంటే ఫస్ట్ క్లాస్కి సరిపడే రెడీనెస్ ఉంటే సరిపోతుంది. మన మీద డైరెక్ట్గా 3rd, 4th వెళ్ళట్లేదు. సో కాగ్నిటివ్ డెవలప్మెంట్ నెంబర్ 1. నెంబర్ 2 లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. నెంబర్ 3 వచ్చేసి ఫిజికల్ అండ్ మోటార్ స్కిల్స్. అంటే పిల్లవాడిలో ఫిజికల్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి. మోటార్ స్కిల్స్ అంటే చిన్నపిల్లల్లో ఫైన్ మోటార్స్, గ్రాస్ మోటార్స్ అంటాం. ఫైన్ మోటార్స్ అంటే పెన్ను పట్టుకోవడం, పెన్సిల్ పట్టుకోవడం, చిన్న చిన్న డ్రాయింగ్ గీయడం, ఇవన్నీ కూడా వాటర్ గ్లాస్ పట్టుకోవడం, బాటిల్ హోల్డ్ చేయడం, ఇవన్నీ. గ్రాస్ మోటార్స్ అంటే పెద్ద కండరాలతో కూడిన అంటే పరిగెత్తడం, పాకడము, జంప్ చేయడం, ఇవన్నీ కూడా పిల్లలు చేయగలుగుతున్నారా లేక బ్యాలెన్స్ తప్పిపోతున్నారా అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి. 4వది ఇంపార్టెంట్ సోషల్ అండ్ ఎమోషనల్ స్కిల్స్. అంటే పిల్లలు వాళ్ళ పీర్ గ్రూప్లో ఏ విధంగా ఇమడగలుగుతున్నారు, వాళ్ళతో చక్కగా భావ వ్యక్తీకరణ చేస్తున్నారా లేదా, మీతో క్లోజ్గా మాట్లాడుతున్నారా, ఇంట్లోకి వచ్చిన తర్వాత మూడేగా ఉంటున్నారనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించుకోవాలి. మరి లాస్ట్ది క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. పిల్లలు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కొత్తగా చేయడం, లేదా మీరు ఏదైనా డ్రాయింగ్ ఇస్తే దాన్ని కొంచెం డిఫరెంట్ విధానంగా చేసి చూపించడం, లేదా కొంచెం ఏదైనా పజిల్స్ అవన్నీ కూడా జాగ్రత్త చేసి పెట్టడం, ఇవన్నీ కూడా పిల్లలు కన్నా క్రియేటివ్గా చేయగలిగితే 100% మీరు యూకేజీ, ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ ఈ 3 కూడా మీరు సాటిస్ఫై చేసినట్టే. అనవసరంగా ఎక్కువ టెన్షన్ తీసుకోకండి. ఈ 5 అవుట్కమ్స్ని కనుక మీ పిల్లలు మీరు అబ్జర్వ్ చేస్తే మీరు హ్యాపీగా బిందాస్గా ఉండొచ్చు. ఎందుకంటే మార్క్స్ డజంట్ మ్యాటర్ ఇన్ కిండర్ గార్డెన్ సిస్టమ్. ఇట్ ఈస్ రెడీనెస్ టు ఫస్ట్ క్లాస్. అంతవరకే. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. మరి ఇలాంటి మంచి వీడియోస్ ఎవరికైతే అవసరం వాళ్ళకి షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.